హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్, ఈరోజు నేను కంట్రీ సైడ్ వచ్చాను అనమాట. మీ అందరికీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఆలివ్ ట్రీస్ అండ్ ఆలివ్స్ చూపిస్తాను. కంట్రీ సైడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇటలీలో. అండ్ ఇది ఫ్లోరెన్స్లోనే హిడెన్ ప్లేస్ లాగా అనమాట. లైక్ వన్ సార్ట్ ఆఫ్ హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలామందికి తెలీదు. అండ్ మోస్ట్లీ టూరిస్ట్, నేను మా హోటల్కి వచ్చిన వాళ్ళందరూ నన్ను అడుగుతారనమాట. సో ఏమేమి ప్లేస్లు ఉన్నాయంటే ఇక్కడ చర్చెస్ అండ్ మ్యూజియంస్, వాటితో పాటు కంట్రీ సైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వై ఇటలీ సో ఫేమస్ అంటే ఇటాలియన్ ఫుడ్, కల్చర్, ఆర్కిటెక్చర్, అలాగే వైన్ ఆఫ్ కోర్స్, ఇటాలియన్ వైన్, రెడ్ వైన్, వైట్ వైన్ అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, టస్కనీ స్పెషల్. సో ఇక్కడ మనం చూస్తే మనం ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నామో ఒకసారి చూస్తారా? ఇక్కడ మనం చూస్తే మనం ఇప్పుడు శాన్ డొమెనికోలో ఉన్నాం. వన్ ఆఫ్ ది హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ టస్కనీ, వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ ఆలివ్ ట్రీస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆలివ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ. చూస్తే ఇలా మొత్తం చూస్తే కనుచూపు మేరలో కనపడేదంతా మనకి ఆలివ్ ప్రొడక్షన్ అనమాట. ఆలివ్ ట్రీస్ ఇప్పుడు అక్కడ కనపడుతుంది కదా, ఇవన్నీ ఆలివ్ ట్రీసే. తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను. యాక్చువల్గా ఇది సీజన్ అనమాట, సో మనం క్లియర్గా చూడొచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం కొంచెం ఒక స్టెప్ డౌన్లో ఉన్నాం. వీఆర్ యాక్చువల్లీ వన్ స్టెప్ డౌన్. మనం ఇప్పుడు స్లోగా ఆ కొండ మీద ఉన్న చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ లాస్ట్ చెట్టు ఉంది కదా, పెద్ద బిల్డింగ్, అక్కడికి వెళ్తాం. ఈరోజు వాకింగ్ టూర్ విత్ ఆలివ్ ట్రీస్. చూడండి, చాలా విండీగా ఉంది. ఇట్స్ కామన్. సో ఇలా మనం స్లోగా ఈ కొండ మీద దగ్గర దగ్గర 3-4-5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. బెల్మోంట్ గ్రూప్కి సంబంధించిన హోటల్స్ కూడా ఉన్నాయి. ఐ వర్క్ దేర్ ఇన్ ద బిగినింగ్. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్.
నేను చూడండి ఎలా కాసాయో. సరే, ఆలివ్స్ వీటితోనే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తయారు చేస్తారు. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఆల్మోస్ట్ 1 లీటర్ వచ్చేసి 3000 4000 ఉంటుంది మన ఇండియాలో అయితే, ఇండియన్ ప్రైస్లో అయితే. దట్ డిపెండ్స్ అనమాట. బట్ యూజువల్గా వీటిల్లో 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అండ్ హోటల్స్కి పర్టికులర్గా ఫిష్ చేసేటప్పుడు వాడేది సపరేట్ ఉంటుంది. మన సైడ్ మ్యాంగోస్ కాసినట్టు కాస్తాయి ఇటు సైడ్. ఇది ఇంకా క్లోజ్గా ఉంది చూడండి. సో ఇక్కడ మనం చూస్తే ఇవి ఆలివ్స్ చూడండి. ఇదనమాట చూడండి. సో ఆల్మోస్ట్ ఇంకా కొద్ది రోజులు అనుకుంటాను, తర్వాత ఇవన్నీ మొత్తం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ప్రొడక్షన్ కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న ఫార్మ్స్ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తారు మొత్తం. పెద్ద ఫార్మ్స్ అయితే అక్కడే ఓన్ ప్రొడక్షన్ చేసుకుంటారు అనమాట వీళ్ళు. కొంతమంది అయితే మాన్యువల్ ప్రొడక్షన్, అది ఇంకా కాస్ట్లీ అనమాట. ఫ్యామిలీ మేడ్ అనుకోండి, అది ఇంకా కాస్ట్లీ. దిష్టి పెట్టకూడదు చెట్లకి. మనకు కనపడుతుంది కదా, అదే శాన్ డొమినికో చర్చ్ అనమాట. ఇవన్నీ ఫ్యామిలీ అనమాట, ఫ్యామిలీ హోటల్స్. రేంజ్ రోవర్లన్నీ కామన్ ఇటలీలో, మెర్సిడీస్ బెంజ్లకే దిక్కులేదు ఇక్కడ.
ఉన్నాం కదా, ఇది కంప్లీట్గా ఆలివ్స్ పెరిగే ప్లేస్ అనమాట. చాలా రేర్ అనమాట. చూస్తే చూడండి, సో ఇక్కడ బ్రెడ్ తింటూ ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట మన వాళ్ళు. సో మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూసొద్దాం అలా ఎలా ఉందో. సో అలా వెళ్ళేసి వద్దాం. వీళ్ళు ఈ చెట్టుకు డెకరేషన్ కూడా చేశారు నైట్ టైం. ఇటలీలో స్పెషల్ ఏంటంటే పెద్ద పెద్ద హోటళ్ళు ఉండవు, చిన్న చిన్న హోటళ్ళకే వాళ్ళు డెకరేషన్ చేసి దాన్ని ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేస్తారనమాట. తినేది బ్రెడ్ ముక్కలైనా దానికి మళ్ళీ ఆలివ్ ఆయిల్ వేసి సాల్టు పెప్పరు దాని డెకరేషన్ అనేది మామూలు ఉండదు అసలు. సో నేను 3 years చేశాను కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లో, ఇంకా 5 star అరేంజ్మెంట్స్ అయితే ఇంకా మామూలు ఉండవు. అంటే ఒక పద్ధతిగా తింటారనమాట. తినడం కూడా అందంగా అలా ఉంటుంది వీళ్ళతో. ఇప్పుడు మనం ఫీల్డ్లో ఉన్నాం, ఇది దాటి వెళ్ళకూడదు యాక్చువల్లీ. లుక్స్ సో నైస్. సో మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చూసారా, వీటి నుంచి ఆయిల్ తయారు చేసే పద్ధతి అయితే కొంచెం కాంప్లెక్స్ అనే చెప్పాలి. అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటే that is something even more. చూడండి ఇది బాగా కాయలు కాసే టైం కాబట్టి కాయండి బాగా కాయండి. ఎంత కాస్తే అంత మంచిదన్నమాట. చూసారా ఎంత బాగా పెరిగిందా. పిల్లులు మీరు చూస్తే ఇక్కడ ఒక పిల్లి మనల్నే చూస్తుంది చూసారా. కుక్కలు పిల్లులు విపరీతంగా పెంచుకుంటారు వీళ్ళు, ఫ్యామిలీ మెంబర్ లెక్క అనమాట వాటికి అది. సో ఆ పక్క స్ట్రీట్లోనే మ్యూజికల్ యూనివర్సిటీ ఉంటుంది, చాలా ఫేమస్ యూనివర్సిటీ. చాలామంది స్టూడెంట్స్ ఫ్రమ్ అమెరికా, కెనడా ఇక్కడికి వస్తారు వయలిన్ నేర్చుకోవడానికి అండ్ గిటార్ నేర్చుకోవడానికి. దట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిషియన్స్ అండ్ ఇటాలియన్ మ్యూజిషియన్స్, దేవిశ్రీ ప్రసాద్ గారు. సో ఆల్మోస్ట్ అన్నీ సో అలా ఆలివ్స్తో అలా ఉంటుందన్నమాట వ్యాపారం. వీటిని తినడానికి కూడా కుదరదు, గంగిరెద్దుల మాదిరి.
So let's move forward. Church open ఉంది. So let's go and see. Regina Celi latare, Alleluia. Quia che meruisti portare, Alleluia. Resurrexit sicut dixit, Alleluia. Ora pro nobis Deum, Alleluia. Gaudet letare Virgo Maria, Alleluia. Quia surrexit Dominus vere, per resurrectionem Filii Tui, Domini nostri Iesu Christi, mundum laetificare dignatus es, presta quesus. O Sancte